బర్త్డే. మేము శ్రీశైలం వచ్చినాము. నిన్న అంతా తిరిగి ఈరోజు ఇక్కడికి వచ్చినాము. నైట్ వచ్చినాము ఇక్కడికి. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. అక్కడ మంకీస్ చూడండి తింటున్నాయి. కోతులు కమ్మి ఏడినా ఓ అయ్యా ఆయన పేరైతే ఓ వాచ్మెన్ ఓ ఇక్కడ్రా నర్రా మేము ఉరుకొస్తాయి. అబ్బా దోమలు అమ్మ దోమలు క్యూటీ ఎంత క్యూట్గా వస్తుంది చూడు. అది నీకు సైట్ వేస్తుందిరా గౌతమ్ బాగా. గోసి అగో కోతి ఇంకో కోతి అగో దిగోది సైట్ పక్కన కూర్చొని. అబ్బా నీ మున్నడరా నైనా అని అంటుంది. అది ఎట్ట కూర్చుంది. ఇట్లా తీస్తలే బాగా తీసుకోవాలి దొరుకుతుంది అక్కడ కలంకాయలే ఇడంగానే అమ్మ వచ్చేది. నాకు అర్థం కాదు. సరే సరే ఇంకా చిన్నపిల్లలకి కలంకాయ కూర. ఇప్పుడే మేము సాక్షి గణపతి దగ్గరకు వచ్చాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు. పబ్లిక్ అయితే అక్కడికి కార్లు లైన్గా పార్కింగ్ చేసి గుడికి వెళ్ళారు. ఏంటి అమ్మా ఇప్పుడే మేము శ్రీశైలంకి వచ్చాము కొండపైకి. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆగాము. అప్పుడే పని చేసింది. అదే అంటున్నా. ఇప్పుడు దర్శనం కానికి ఇంకొక 2 hours పడుతుందంట. అంత లోపల మేము టిఫిన్ చేసి వద్దామని వెళ్తున్నాము. ఇక్కడ వెళ్తుంటే బ్యాక్ సైడ్ గుడి కనిపించింది. అక్కడ నుంచి ఫొటోస్ దిగాము. తర్వాత వీడియోస్ దింపాను. పోతున్నారా పిల్లలు? ఎడబోతుర్రా? ఇప్పుడు డ్యామ్ కాడికి వెళ్తున్నాము దర్శనం అయిపోయాక.
దర్శనం చాలా బాగా అయింది. డ్యామ్ దగ్గరికి రాగానే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మేము అక్కడ బయట నుంచి మొత్తం తడిచిపోయాము. చాలా బాగుంది. 10 గేట్స్ ఓపెన్ చేశారు, అప్పుడే పోయినా మేము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేమేమో దిగి డ్యామ్ దగ్గరికి, డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. అక్కడి నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. అక్కడ ఫొటోస్ దిగాము, ఇంకా ఎంజాయ్ కూడా చేసాము. చూడండి ఎలా ఫ్లో అవుతున్నాయో వాటర్, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాటర్ ఎన్నైతే పోతున్నాయో నిండినట్టే అనిపిస్తుంది అసలు. చూడండి ఇంకా 2 గేట్స్ ఓపెన్ చేయలేదు, అవి కూడా ఓపెన్ చేస్తే అసలు చాలా బాగుంటుంది. చూడండి వర్షం ఎలా పడుతుందో డ్యామ్ నుంచి. ఇక్కడ స్టేట్ నుంచి చూస్తున్నాము. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. చూడండి ఎలా పడుతుందో, మొత్తం వర్షమే, వాటర్. ఇక్కడ బ్రిడ్జ్ పైకి వచ్చాము. ఇప్పుడు ఏపీ బార్డర్ దాటుతున్నాము. ఇక్కడ నుంచి అయితే ఏం కనిపిస్తలేదు, బ్రిడ్జ్ దాటాము. దాటి తెలంగాణకు వచ్చాము. ఇక్కడైతే చాలా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. అట్ట దుంకుతుంది చూడు.
పోయి ఉంటుంది కదా పోయి ఉంటుంది అనుకున్నా. ఇప్పుడు మేము ఫోటోలు దిగనీకు నువ్వు చూసుకుంటూ వచ్చినావా ఫస్ట్? అక్కడ కనిపిస్తున్నాయి కదా కార్లు, మేము అక్కడ నుంచే వచ్చాము ఇంత దూరము. అక్కడ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, ఆ ట్రాఫిక్ మొత్తం దాటి వచ్చాము. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు కనిపించారు. ఇదే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నా బర్త్డే వస్తుంది.